నిధుల రాక బాధపడ్డాను. మనం సంపాదించింది కొంత అప్పుడు పోయింది. ఆ తర్వాత ఎలక్షన్లో పోటీ చేసిన తర్వాత పోయింది. నెక్స్ట్ ఎలా ఏం చేయాలంటే మళ్ళీ కష్టపడడమే మొదలుపెట్టాను. ఇది మీకు అందరికి కొంత అర్థం అవ్వాలి. ఎందుకంటే చాలా మంది దుష్ప్రచారాలు చేసే వాళ్ళు ఉన్నారు. నేను మళ్ళీ కష్టపడ్డాను. ఒక్క 3 నెలల్లోనే నా అప్పులు నేను తీర్చుకునే కష్టాన్ని నేను నమ్ముకొని పనిచేసి అప్పులు తీర్చుకున్నాను. మళ్ళీ నేను మొదటికి ఎట్లయితే సంపాదించి నిలబడ్డానో అది నాకు 2-3 సంవత్సరాల్లోనే నేను నా స్థాయికి నేను నిలబడ్డా. నా భార్య ఒకటే బాధపడుతుంది. అయితే ఒకటే అన్నా, నేను నీకేం కావాలన్నా, హైదరాబాద్లో నాకు ఇల్లు కావాలన్నా, సరే ఆ పని చేసి పెడతాను. ఇంకొక ఏం కావాలంటే మహబూబాద్లో కూడా ఒక ఇల్లు కావాలన్నా, సరే ఆ పని కూడా చేసి పెడతాను. ఇంకొకటి ఏం కావాలంటే ఊళ్ళో కూడా ఒక ఇల్లు కావాలన్నా, అయితే ఏం చేయాలి, భార్య కోరిక కొంత తీర్తేనే కదా మనం ప్రశాంతంగా బయటికి పోయి పని చేసుకోవడానికి కుదురుతుంది. కాబట్టి నేను ఒకటే చేశాను, మా ఊళ్ళో మంచి ఇల్లు కట్టించేసాను. మాన్కోటలో ఈ మన పత్తి మిల్లు సాలార్తండ మధ్యలో ఒక పేద ఇల్లు, మన పెద్ద మనుషుల కంటే పెద్ద ఇల్లు కట్టేసి మాన్కోటలో ఆమె కోరిక తీర్చినట్టే కదా. హైదరాబాద్లో కూడా ఆమె కోసం ఇంకొక ఇల్లు కట్టేసి, ఈ 3 ఇల్లు ఆమె కోసమే కట్టి, నాకు ఇల్లు అంటే ప్రేమే లేదు, ఎక్కడైనా ఉంటానే బజార్లో పడుకోమన్నా పడుకునే మనిషి లేదు. కానీ ఆమె కోరికను తీర్చడానికి 3 ఇల్లు కట్టేసి నువ్వు ప్రశాంతంగా ఉండమని రాజకీయమే చేస్తా అని చెప్పేసి ఆమె ప్రశాంతత ఏర్పాటు చేశాను. అంటే ఈ రకంగా నేను నా జీవితంలో కొన్ని ఘట్టాలు మీతో పంచుకోవాలి. 5 సంవత్సరాల కాలంలో మీతో నీవులో ఒకటిగా, మీ కుటుంబంలో ఒకటిగా బతికే అవకాశం మీరు నన్ను కల్పిస్తున్నారు. అందుకనే మీకు ఇన్ని విషయాలు చెప్పాల్సి వచ్చింది. కాబట్టి అక్కలారా, ఈ ఓటు చాలా పవిత్రమైంది. ఈ ప్రతి ఓటు 5 సంవత్సరాల కాలంలో నేను చేసే అభివృద్ధికి ఓటేసిన వాళ్ళు అవుతారు. ఈ ఓటు వేస్తే నేను మీ కష్టాలు, నేను ఇప్పటికీ 2-3 సార్లు నడుచుకుంటూ ప్రతి గల్లీ ప్రతి ఇంటింటికి తిరిగొచ్చా. నేను ఒక్కసారి ఫస్ట్ ఇక్కడ వచ్చినప్పుడు ఏం చేశాను తెలుసా మీకు? రాత్రి 4 గంటలు, పొద్దున 4 గంటలకు 5 గంటల లోపు నేను శ్రీనన్నకు దగ్గర వచ్చేసి, అన్న అసలు ఈ కాలనీలు ఎట్లున్నాయి, ఈ కౌన్సిల్, ఈ వార్డ్ ఏరియా